తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ఈ దేవాలయానికి వెళ్ళాలి అనుకునే భక్తులకు మెట్రో మార్గం అతి సులువైనది. పలు ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు మహాత్మాగాంధీ బస్ స్టేషన్ మరియు జూబ్లీ బస్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుండి ప్రతి 10 నిమిషాలకు ఒకటి లోకల్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ పెద్దమ్మ తల్లి దేవాలయానికి వెళ్లే భక్తులకు అన్నిటికంటే మెట్రో మార్గం చాలా సులువైనది, వేగవంతమైనది. పెద్దమ్మ గుడి పేరుతో మెట్రో స్టేషన్ కూడా ఉంది. ఇది గుడికి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంది. హైదరాబాద్లోని 4 మెట్రో స్టేషన్ల నుండి ఇక్కడికి మెట్రోలో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్, నాగోల్, మియాపూర్ మరియు రాయ్దుర్గ్ ఈ స్టేషన్లు నుండి వచ్చే మెట్రో ట్రైన్స్ అన్నిటికీ అమీర్పేట మెట్రో స్టేషన్ తల్లి లాంటిది. ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ రాయ్దుర్గ్ వెళ్లే ట్రైన్ ఎక్కి పెద్దమ్మ గుడి స్టేషన్లో దిగవలసి ఉంటుంది. మెట్రో స్టేషన్ దిగి కిందకి వచ్చిన తరువాత మీకు పిల్లర్ నంబర్ C1649 కనిపిస్తుంది. అక్కడి నుండి 50 మీటర్లు నడవగానే అక్కడ పిల్లర్ నంబర్ C1653 కనిపిస్తుంది. అక్కడ ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది. అక్కడి నుండి ఎడమ ప్రక్కగా ఒక దారి ఉంటుంది. ఆ దారి ఎంట్రన్స్ లో గుడి యొక్క పెద్ద కమాన్ ద్వారం ఉంటుంది. ఆ దారి గుండా మరో 50 మీటర్లు నడవగానే అమ్మలగన్న అమ్మ, మూలపుటమ్మ, జూబ్లీ హిల్స్, పెద్దమ్మ తల్లి దేవాలయం కనిపిస్తుంది. శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు నగరంలోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉంది. హైదరాబాదులోని పురాతనమైన ఆలయాలలో ఇది ఒకటి. జంట నగరాలలో సైతం అతి పురాతనమైన ఆలయంగా ఇది పిలువబడుతున్నది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ లోని ప్రధాన రహదారికి సమీపంలో ఈ పెద్దమ్మ దేవాలయం ఉంది. గుడిలోకి ఎంటర్ అవ్వడానికి మరో ద్వారం కనిపిస్తుంది. ఆ ద్వారం పైన ఆ పెద్దమ్మ తల్లి సింహవాహనంపై ఆసీనురాలై అక్కడికి వచ్చే భక్తులకు దర్శనం ఇస్తుంది. దివంగత మాజీ మంత్రి పి. జనార్దన రెడ్డిచే పునర్నిర్మాణం జరిగిన ఈ ఆలయ సముదాయంలో 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురం, కళ్యాణ మండపం, వసతి గృహాలు తదితరాలు ఉన్నాయి. 1984లో హంపి విరూపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రహప్రతిష్ఠాపన అనంతరం ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతోంది. వేల సంవత్సరాల క్రితం నుండే ఇక్కడ ఈ దేవాలయం ఉన్నట్లుగా తెలియచున్నది. ప్రవేశ ద్వారం స్వాగతిస్తున్న దేవతామూర్తితో సాక్షాత్కరిస్తుంది. ఆలయ రాజగోపురం, ప్రవేశ ద్వారంపై ఉన్న దేవతామూర్తులు మనకు స్వాగతం చెబుతున్నట్లుగా కనబడుతుంది. 150 సంవత్సరాల చరిత్ర ఉన్న చిన్న దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని మూలగుడి అని అంటారు. పెద్దమ్మ ఆలయం ఎన్నో సంవత్సరాలుగా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉండగా 2000వ సంవత్సర కాలం నుండి దీని ప్రాచుర్యం చాలా పెరిగింది. ఇక్కడి అమ్మవారు పూర్వకాలంలో పల్లెవాసాలకు దగ్గరగా ఉండి గ్రామదేవతగా పూజలు అందుకుంటూ ఉండేదట. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ రావడంతో సహజంగానే పల్లెవాసాలు అదృశ్యమయ్యాయి. గ్రామదేవతగా ఉన్న అమ్మవారు ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించబడి పూజాభిషేకాలు అందుకోవడం జరుగుతోంది. శ్రీ పెద్దమ్మ దేవాలయం సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దేవాలయమని పూర్వీకుల అభిప్రాయం. ఈ ఆలయం చుట్టూ సినిమా పరిశ్రమకు చెందిన పలు నిర్మాణ సంస్థలు, స్టూడియోలు ఉండటం వలన ముహూర్తాలు, సినిమా ప్రారంభోత్సవాల వంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం సెంటిమెంటుగా మారింది. వేల సంవత్సరాల క్రితం ఇక్కడ దేవాలయమున్నట్లు పూర్వీకులు అందించిన సమాచారం బట్టి తెలుస్తోంది. ఈ ఆలయానికి భారీగా స్థిరాస్తులు ఉన్నాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా
హైదరాబాదు నగరం వేగంగా అభివృద్ధి చెందటంతో మిగతా పురాతనమైన ఆలయాలలాగానే ఈ ఆలయ స్థిరాస్తులు కూడా కబ్జాదారుల కబంధ హస్తాలలోకి కొంచెం కొంచెంగా కరిగిపోతున్నాయి. దేవాలయానికి వెళ్లే భక్తులు తమ పాదరక్షలు భద్రపరుచుకోవడానికి, వాహనాలు నిలుపుకోవడానికి గుడికి ఒక ప్రక్కగా ప్రత్యేక స్థలం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం పూజా సామాగ్రి కోసం పలు దుకాణాలు అందుబాటులో ఉన్నాయి. వాహనాల పూజలకు గాని, అమ్మవారికి పూజల కోసం గాని, అభిషేకాలు, హోమాలు లాంటి వాటి కోసం గాని బయటికి వెళ్లకుండా ఇక్కడే మనకు అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో దొరుకుతాయి. వేల సంవత్సరాల క్రితం జూబ్లీ హిల్స్ ఆదిమ తెగలకు ఆవాసంగా ఉండేదంట. అయితే వేటే జీవనంగా బతికే ఆ అమాయకులు తమ కులదేవత పెద్దమ్మ తల్లిని భక్తితో కొలిచేవారు. మంచి జరిగితే నైవేద్యాలిచ్చి అమ్మ సమక్షంలో సంబరాలు జరుపుకునేవారు. చెడు జరిగితే జంతు బలులతో తల్లికి శాంతులు జరిపించేవారు. కాల ప్రవాహంలో ఆ తెగలు అంతరించిపోయాయి. జూబ్లీ హిల్స్ అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారింది. కానీ అలనాటి అమ్మతల్లి ఆనవాళ్లు మాత్రం మిగిలాయి. 2.5 దశాబ్దాల క్రితం దాకా ఇక్కడో చిన్న ఆలయం ఉండేదట. ఎవరైనా వచ్చి వెలిగిస్తే దీపం వెలిగేది, లేదంటే లేదు. ఆ సమయంలో రాత్రిళ్ళు అమ్మ అడుగుల సవ్వడులు వినిపించేవని స్థానికులు చెబుతారు. భక్తులకు కల్లో కనిపించి తనకో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించిందట. ఇలా వెలసిన ఈ పెద్దమ్మ తల్లికి ప్రతి శుక్రవారం ప్రత్యేక అభిషేకములు, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు విజయదశమి వరకు, దసరా నవరాత్రులు, ఆషాఢ శుద్ధ సప్తమి నుండి నవమి వరకు శంఖవారి ఉత్సవములు మరియు మాఘశుద్ధ పంచమి మొదలు సప్తమి వరకు వార్షిక రథోత్సవములు జరుపబడును. అయితే రథ సప్తమి రోజు రథము ఊరేగింపు కన్నుల పండుగగా జరుపుతారు. ఈ ఆలయంలో భక్తులు తెచ్చిన కొబ్బరికాయలు కొట్టడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భక్తితో అమ్మవారికి మొక్కుకుని ఎవరు తెచ్చిన కొబ్బరికాయలు వారే స్వయంగా కొట్టుకునే ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయంలో 5 ప్రధాన ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇవి బ్రహ్మోత్సవాలు, బోనాలు, శాకాంబరి ఉత్సవాలు, దసరా నవరాత్రులు, శరన్నవరాత్రులు. ఈ ఉత్సవాల సమయంలో ఆలయం జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని మరియు పరిసర ప్రాంతాలను పూలతో అలంకరిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, శివారు ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా పూజల కోసం ఆలయానికి తరలివస్తుంటారు. దేవత గురించి మరియు ఆమె ఇల్లు ఎక్కడ నుండి వచ్చిందని చాలా కథలు ఉన్నాయి. దేవత అసురుడిని సంహరించిన తరువాత ఆమె ఈ ప్రాంతానికి వచ్చి దాహం తీర్చుకోవడానికి బావిలో నుండి త్రాగిందని వారిలో ఒకరు చెప్పారు. తరువాత ఒక గొర్రెల కాపరి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని కనుగొన్నాడని, ఆ తర్వాత ఈ ఆలయం అదే స్థలంలో నిర్మించబడిందని కూడా చెబుతోంది. ఇక పురాణానికి వస్తే మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్ని పీడించేవాడు, యజ్ఞయాగాదుల్ని నాశనం చేసేవాడు, ఋషి పత్నుల్ని చెరబట్టేవాడు, ఇంద్రాదులను తరిమి కొట్టేవాడు. త్రిమూర్తులు కూడా ఆ ధాటికి తట్టుకోలేకపోయారు. పాహిమాం అంటూ శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు. మహిషుడేం సామాన్యుడు కాడు, మహాబలవంతుడు. అందులోనూ వరగర్వంతో విర్రవీగుతున్నాడు. మహాశక్తి ముందు రాక్షస శక్తి చిన్నబోయింది. అంతిమ విజయం అమ్మవారిదే. ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరమనిపించింది. దుర్గమమైన అడవుల్లో బండరాళ్ల మధ్య కొద్ది రోజులు సేద తీరింది. అదే జూబ్లీ హిల్స్ లో ప్రస్తుతం పెద్దమ్మ దేవస్థానమున్న ప్రాంతమని స్థానిక ఐతిహ్యం. పెద్దమ్మ అన్న మాట ఏ పురాణాల్లోనూ కనిపించదు, ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు. ముగ్గురమ్మల మూలపుటమ్మే ఈ పెద్దమ్మ.
పెద్దమ్మ అనే పేరు పెద్ద మరియు అమ్మ అనే పదాల నుండి వచ్చింది. దీని అర్థం తల్లుల తల్లి లేదా అంతిమ తల్లి. ఇది దేవతను సూచిస్తుంది. లక్ష్మీదేవిని సింహంపై అనగా సింహ వాహనంపై కూర్చున్న సంతానలక్ష్మిగా చూపించారు. దేవి మహిషాసురుడిని చంపడం వలన దేవతలకు మరియు ప్రజలకు గొప్ప ఉపశమనం కలిగించింది. అప్పటి నుండి అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ అయిన ఈ అమ్మను ప్రజలు పెద్దమ్మగా పూజిస్తారు. తన బిడ్డల పట్ల జాలిపడి వారిని రక్షించిన దివ్యమైన తల్లి ఈ పెద్దమ్మ. ఈ దేవి ఇప్పటికీ ఇక్కడ సింహవాహినిగా ఉంది. అంటే సింహంపై స్వారీ చేసేది లేదా కూర్చున్నది అని అర్థం. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం వద్ద రూపాయి బిళ్ళ పడిపోకుండా నిలువుగా నిలబడితే మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు చాలామంది తమ కోరికలు నెరవేరేలా చెయ్యమని అమ్మవారిని వేడుకుంటూ తమ భక్తిని కోరికను పరీక్షించుకుంటూ రూపాయి బిళ్ళను నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆషాఢ శుద్ధ సప్తమి నుండి నవమి వరకు శాకాంబరి ఉత్సవాలు, దసరా రోజులలో విజయదశమి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. రథసప్తమి రోజున చండీ హోమం, బలిహరణం, అన్న సంతర్పణ జరుగుతాయి. బలిపీఠం వద్ద పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి ఉత్సవ విగ్రహాన్ని నవరత్న ఖచిత వైడూర్య బంగారు ఆభరణాలతో, బంగారు జడతో అందంగా అలంకరించి వెండి సింహాసనంపై కూర్చుండపెడతారు. ఎరుపు, పసుపు వస్త్రలను పరచి వేడివేడి అన్నం నివేదన చేస్తారు. ఆ మహానివేదన అన్నంపై దీపాలు పెట్టి బలిపీఠం ఏర్పాట్లు చేస్తారు. ఉత్సవ విగ్రహం ముందే గుమ్మడికాయను కుంకుమ నీటితో కడిగి బలిపీఠంపై ఉంచుతారు. ఖడ్గాన్ని అలంకరించి పూజించి బలిపీఠంపైన ఉన్న గుమ్మడికాయను కత్తితో 2 ముక్కలు చేసి బలినివేదన చేస్తారు. అమ్మవారి గర్భాలయం వెనుక వైపున నవదుర్గల ఆలయం ఉంది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అమ్మవార్లు ఉన్నారు. గర్భాలయంలో పెద్దమ్మ తల్లి చతుర్భుజాలతో, విశాలమైన నేత్రాలతో, శంఖం, త్రిశూలం, కుంకుమ భరిణ, చక్ర, ఖడ్గంతో దర్శనమిస్తుంది. అమ్మవారు నవరత్న ఖచిత ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. అమ్మవారి విగ్రహంతో పాటు ఉత్సవమూర్తి కూడా ఇక్కడ ఉన్నారు. ఉత్సవమూర్తి ముందు ఉన్న శ్రీచక్రానికి ప్రతినిత్యం కుంకుమార్చనలు జరుగుతాయి. ప్రతిరోజు పెద్దమ్మ తల్లికి నిత్యాభిషేకాలు, శుక్రవారం ప్రత్యేక అభిషేకములు జరుగుతాయి. శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతీ దేవి ఆలయం. ఇది పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకున్న అనంతరం భక్తులు బయటికి వస్తూ కుడి పక్కగా తిరిగితే ప్రసాదం కౌంటర్కి వెళ్లే దారి కనిపిస్తుంది. ఆ దారి గుండా వెళుతుంటే కుడి ప్రక్కగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ కి కుడి, ఎడమ 2 మెట్ల దారులు కనిపిస్తాయి. ఎడమ ప్రక్క మెట్ల దారి గుండా పైకి వెళ్లి అక్కడ కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ సరస్వతి దేవి అమ్మవార్ల దర్శనం చేసుకుని కుడి ప్రక్క మెట్ల దారి గుండా కిందకి రావాలి.
అలా దర్శనం చేసుకుని కిందకి వచ్చిన తరువాత మెట్ల పక్కగా ఉన్న ఈ స్థలంలో అమ్మవారి చీరలు వేలం వేస్తారు. ఆ వేలంలో అమ్మవారికి అలంకరించిన చీరలను వేలం పాటలో పాడుకుని భక్తి పారవశ్యంతో భక్తులు వాటిని తమ తమ ఇళ్ళకి తీసుకెళ్లి భద్రపరుచుకుంటూ ఉంటారు. దానికి ఒక పక్కనే నాగదేవత ఆలయం ఉంది. ఈ ఆలయంలో సహజంగా ఏర్పడిన పుట్టలో నాగదేవత కొలువై ఉంటూ తన దగ్గరికి వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తూ వారికి సంతానాన్ని ప్రసాదిస్తూ వారి కష్టాలను తీరుస్తూ ఉంటుంది. నాగదేవత ఆలయం నుండి బయటికి రాగానే కుడి పక్కగా ఒక బిల్డింగ్ ఉంటుంది. అందులోకి వెళితే ఒక క్యూ లైన్ కనిపిస్తుంది. అందులో నుండి ముందుకి వెళితే అక్కడ ప్రసాదం కోసం టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. ఆ కౌంటర్లో పులిహోర, లడ్డు, వడ, కంకణం, అభిషేకం లడ్డు మొదలైన వాటికి ఇక్కడ టికెట్ తీసుకుని కొంచెం పక్కగా వెళితే అక్కడ ఆ టికెట్స్ కి సంబంధించిన ప్రసాదం ఇస్తారు. ఇదంతా అక్కడ ఉన్న పెద్ద హాల్లో జరుగుతుంది. ఆ హాలు మధ్యలో పీజేఆర్ గారి విగ్రహం దర్శనం ఇస్తుంది. ఆలయంలో జరిగే కొన్ని ఉత్సవాలు ప్రసిద్ధి చెందాయి. వీటిలో అత్యంత ప్రాచుర్యం పొందినది జూన్ మరియు జూలైలో జరిగే బోనాలు పండుగ. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుంటారు. ఈ పండుగను మతపరమైన ఉత్సాహంతో మరియు శక్తితో జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా మహిళలు వేప ఆకులు, పసుపు మరియు కుంకుమతో కప్పబడిన సాంప్రదాయ మట్టి కుండలలో బియ్యం, పాలు, పెరుగు మరియు బెల్లం తీసుకువెళతారు. వారు ఈ వస్తువులను దైవిక తల్లికి నైవేద్యంగా సమర్పించి ఆమెను ప్రార్థిస్తారు. ఫిబ్రవరి మరియు మార్చిలో రథ సప్తమి నాడు అమ్మవారికి రథోత్సవం జరుగుతుంది. అందంగా అలంకరించబడిన బాగా వెలిగించిన రథం అమ్మవారిని ఆలయం చుట్టూ తీసుకువెళుతుంది. అమ్మవారిని పూజించే వ్యక్తులు ఆమెకు పండ్లు మరియు పువ్వులు ఇస్తారు. ఉత్సవాల్లో భక్తులు పూజలు చేయడం వల్ల ప్రయోజనం కలుగుతుందన్నారు. చైత్ర మాసంలో ప్రజలు వసంత నవరాత్రి జరుపుకుంటారు. ఈ దేవాలయ సముదాయంలో భక్తుల కోసం కొన్ని వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అమ్మవారికి మొక్కుకుని ఆ మొక్కులు తీర్చడం కోసం ఇక్కడికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ వసతి గృహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ ఆచారం, పూజా విశేషాలు. ఉదయం 6:30 గంటలకు ప్రారంభించి ఉదయం పూజ మరియు ఆరతి నిర్వహిస్తారు. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం రోజువారీ సేవ నిర్వహిస్తారు. ప్రతి గురువారం తెల్లవారుజాము 3 గంటలకి అభిషేకంతో ప్రారంభమవుతుంది. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడతాయి. ఆదివారం మాత్రం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు ఈ సేవలు నిర్వహించబడతాయి. హైదరాబాద్ నగరంలో అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయంగా చరిత్రపుటల్లోకి ఎక్కిన పెద్దమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు నిత్యం వేల సంఖ్యలో వస్తుంటారు. మంగళవారం, శుక్రవారం, ఆదివారాల్లో ఆలయం
భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ పెద్దమ్మ తల్లిని దర్శించుకుని కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా పెళ్లి కానివారు, సంతానలేమి, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే చాలు ఎంతటి కోరికలైనా తీరుతాయనే నమ్మకం పెరుగుతుండటంతో ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి కృషితో చిన్నగా ఉన్న ఆలయం ఇప్పుడు అతి పెద్ద ఆలయంగా అవతరించింది. పౌరాణిక చరిత్ర ఆధారంగా మహిషాసురుని సంహరించిన తరువాత శక్తి స్వరూపిణి పెద్దమ్మ తల్లి జూబ్లీ హిల్స్ లోని గతంలో కొండలు గుట్టలు ఉన్న బావి వద్ద సేద తీరేందుకు వచ్చి అక్కడే కొలువు ఉన్నట్లు, ఆ సమయం నుండి ఆమె చిన్న విగ్రహం ఇక్కడ కొలువుదీరినట్టు చరిత్ర చెబుతుంది. ఇక్కడ విగ్రహం ఉండటం గమనించిన కొందరు గిరిజనులు చిన్నగా గుడిసె వేసి పూజలు చేయడం ప్రారంభించారు. అనంతరం అది చిన్న ఆలయంగా మారింది. ఆలయం చుట్టుపక్కల కొండలు గుట్టలతో పాటు చెట్లు కూడా విపరీతంగా ఉండటంతో ఇది చిట్టడివిగా కనిపించడంతో చాలా మంది అటువైపు వెళ్లేందుకు భయపడేవారు. ఆదివారం, మంగళవారం మాత్రం కొంతమంది ఉదయమే వచ్చి ఇక్కడ వనభోజనాలు చేసేవారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకునేవారు. తరువాత భక్తుల సంఖ్య పెరగడంతో 1994లో హంపి శంకరాచార్యుల ఆధ్వర్యంలో బిజ్జుమల్ల సిద్ధాంతి సహకారంతో అప్పటి ఎమ్మెల్యే పీజేఆర్ ఆలయాన్ని పునర్నిర్మించారు. పీజేఆర్ ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఇక్కడి నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా పెట్టుకునేవారు. జూబ్లీ హిల్స్ తో పాటు మాదాపూర్ కూడా ధనవంతుల కాలనీగా మారడంతో ఇక్కడ జనసంచారం కూడా పెరిగింది. క్రమంగా అమ్మవారి ఆలయాన్ని కూడా విస్తరించారు. ఆలయంలోని కట్టడాలు చూపరులను కనువిందు చేస్తాయి. ప్రారంభంలో ఆర్చి మొదలుకొని అన్ని చోట్ల దేవతామూర్తులు ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తారు. ఆలయ ప్రధాన గోపురంపై శిల్పకళ ఉట్టిపడుతోంది. ప్రధాన ఆలయం ముందు మదురై నుంచి ప్రత్యేకంగా తెప్పించిన దీపాంతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రధాన మండపంలో చెక్కిన దేవతామూర్తులకు అందమైన రంగులు వేయడంతో విశేషంగా ఆకట్టుకుంటోంది. అప్పటి నుండి ఈ ఆలయం దినాభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ ఆలయానికి చేరుకుని అమ్మవారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులకు వివిధ మార్గాలు ఉన్నాయి. విమాన మార్గం. ఆలయానికి దగ్గరగా ఉన్న విమానాశ్రయం శంషాబాద్ విమానాశ్రయం. ఇది ఆలయానికి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు మార్గం. ఆలయానికి 6 కిలోమీటర్ల దూరంలో సికింద్రాబాద్ దగ్గర రైల్వే స్టేషన్ ఉంది. బస్సు మార్గం. జూబ్లీ బస్ స్టేషన్ మరియు మహాత్మాగాంధీ బస్ స్టేషన్. సర్వేజన సుఖినో భవంతు. పునః దర్శన ప్రాప్తిరస్తు.